హలో అందరికీ. నాకు ఇవాళనే ఒక క్యూట్ ఐడియా వచ్చింది. ఏందంటే ఫిగ్మాలో బేసిక్‌గా ఒక చిన్న యానిమేషన్ తయారు చేయొచ్చు. చాలా చేయొచ్చు. కాకపోతే నేను ఇవాళ నా యూట్యూబ్ వీడియో కోసం యూఎక్స్ ఫ్రెండ్ అనే నా లోగోని ఒక చిన్న యానిమేషన్ చేద్దామని డిసైడ్ అయినా. సో నాకేమనిపించిందంటే దీని మీదనే ఒక వీడియో చేసి మీకు చూపిస్తే అర్థమైపోతుంది కదా ఎట్లా చేసినా అనేది మీకు అర్థమవుతుంది. సో ఏం చూపిస్తా అంటే ఇదే యానిమేషన్. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎవ్రీ వర్డ్, ప్రతి ఒక్క వర్డ్ ఒక్కొక్క డైరెక్షన్ నుండి వస్తుంది. సో ఫైనల్లీ దే ఆర్ సిట్టింగ్ ఇట్ టుగెదర్ అండ్ సడన్గా పక్క నుంచి బబుల్స్ వచ్చినాయి. అవన్నీ కూడా బ్లో అవుతున్నాయి లైక్ ఇన్ 2 కలర్స్, yellow అండ్ బ్లూ. సో మనం దీన్ని ఎట్లా చేసినాం, ఏంటి, ఈ వీడియోలో అసలు ఏం నేర్చుకుంటాం అనేది చూద్దాం. ఈ వీడియోలో ఏం చూస్తామంటే వెక్టర్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలి. వెక్టార్స్ అంటే ఇప్పుడు యూఎక్స్ ఫ్రెండ్ అనే ఒక లోగోలో UXFRIEND ఈ లెటర్స్ని మనం వెక్టార్స్గా ఎట్లా కన్వర్ట్ చేస్తాం, కన్వర్ట్ చేసి వాటి నుండి గేమ్ కాదు యానిమేషన్ ఎలా డిజైన్ చేస్తాం, ఎలా కనెక్షన్స్ ఇస్తాం, ఎలా ఫ్రేమ్స్ని మనం సెట్ చేస్తాం అనేది చూద్దాం. అండ్ దాన్ని ఎలా ప్రివ్యూ చేస్తాం అనేది కూడా. ఓకే, లెట్ మీ గెట్ టు వన్. టు బి ఆనెస్ట్, నేను దీన్ని కూడా ఇందులోనే డిజైన్ చేసిన. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఇక్కడ నాదొక వెక్టార్ ఫైల్ ఉంది. ఏంటంటే యూఎక్స్ ఫ్రెండ్, దిస్ ఇస్ మై లోగో. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది. యూఎక్స్ ఫ్రెండ్ అనే దాంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో ఈ 8 లెటర్స్ మనకు సెపరేట్గా కావాలి కాబట్టి ఈధర్ మనం టైప్ అయినా చేసుకోవచ్చు లైక్ దిస్, లేదంటే ఒక్కొక్క దాన్ని ఇట్లా వెక్టార్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో నేనేం చేస్తా బేసిక్గా అంటే దీన్ని అవుట్లైన్ స్ట్రోక్ పడేసి వీటన్నిటిని కూడా అన్గ్రూప్ చేస్తా. సో నాకు ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చేస్తుంది. సో నేను వీటిని ఈజీగా స్కాటర్ చేసుకుంటా. స్కాటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నాకు వీడియో లాగా కావాలి కాబట్టి వెనకాల నాకు డెస్క్టాప్కి ఎంత స్క్రీన్ అయితే కావాలో అంత పెట్టేసుకున్నా. 5118 విత్ 2800 హైట్. సో బట్ నాకు లెటర్స్ బయట నుండి వస్తున్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే దీనికి ఒక బార్డర్ని కూడా ఇచ్చుకున్నా. ఆ బార్డర్ ఎంత అంటే ఆ బార్డర్ 73774036 సంథింగ్ ర్యాండమ్. నా లెటర్స్ ఎంత ఫిట్ అయితే అంత. సో అందులో వేసేసి నేను ఈ లెటర్స్ అన్నిటినీ ఇలా స్కాటర్ చేసుకున్నా, ఏ డైరెక్షన్ నుంచి ఏది రావాలి అనేది చేసేసి అవి బయట ఉన్నట్టుగా లోపల ఉన్నట్టుగా కొంచెం రివీల్ అవుతున్నట్టుగా మెల్లిమెల్లిగా అలా వేసుకున్నా. ఇది నా ఫస్ట్ ఫ్రేమ్. ఫ్రేమ్ అంటే యానిమేషన్ భాషలో ది ఫస్ట్ పీస్ ఆఫ్ వర్క్. నెక్స్ట్ దీని కాపీ ఇంకొకటి పేస్ట్ చేసుకొని ఆ వర్డ్స్, ఆ లెటర్స్ని ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా లోపల తీసుకుంటూ వచ్చిన. ఇది నా సెకండ్ ఫ్రేమ్. థర్డ్ ఫ్రేమ్లో ఇలాగే లోపలికి తీసుకొచ్చి ఇంకొంచెం లోపలికి తీసుకొచ్చి వాటి డైరెక్షన్ మార్చి, ఇక్కడ మీరు చూస్తే డి ఒక డైరెక్షన్లో ఉంది సెకండ్ ఫ్రేమ్లో, థర్డ్ ఫ్రేమ్లో ఇంకొక డైరెక్షన్లో ఉంది సేమ్ అలాగే. నెక్స్ట్ ఫ్రేమ్లో డి ఇంకా కొంచెం లోపలికి వచ్చింది, తర్వాత దాని టర్న్ మారింది. ఇఫ్ యూ కంపేర్ అన్ని లెటర్స్ కూడా అట్లానే చేసిన. ఇట్లా అన్ని దగ్గరికి వచ్చే వరకు ఒక్కొక్క ఫ్రేమ్ వెరీ ర్యాండమ్ చేసి ఎట్ ద ఎండ్ ఇవన్నీ కలిసేలాగా చేసిన తర్వాత ఇంకా నాకు అక్కడితో సాటిస్ఫాక్షన్ రాలేదు కాబట్టి ఇంకా కొన్ని బబుల్స్ ఫ్యాన్సీగా ఉంటుందని యాడ్ చేసి ఇలా
సర్కిల్స్ని డ్రా చేసి ఫస్ట్ వాటికి ఎల్లో కలర్ ఇచ్చి నెక్స్ట్ దానికి దగ్గర కలర్ అయిన బ్లూని ఇచ్చిన, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్తో కొంచెం మ్యాచింగ్ అవుతుందని. ఇది ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మీరు. సో దాన్ని నేను ఆల్టర్నేట్గా రిపీట్ చేసి ఇలా పెట్టుకున్నా. సో ఎప్పుడైనా ఒక ఆర్ట్ వర్క్ చేసేటప్పుడు 2 కాపీస్ పెట్టుకోవాలి. ఒకటి మీరు ఒక డిజైన్ చేసిన తర్వాత అది మీకు బాగా నచ్చింది అండ్ ఎట్ ద సేమ్ టైం మీ బ్రెయిన్లో ఇంకొక ఇటరేషన్ ఉంది అనుకుంటే దాన్ని కాపీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాని ఇంకో కాపీని దాని డూప్లికేట్తో మనం కొత్త డిజైన్స్ వేసుకోవాలి. ఎందుకంటే మీరు మళ్ళీ రిగ్రెట్ అయ్యారు అనుకోండి, ఏదైనా డిజైన్ చేసిన తర్వాత అరే ఇంతకుముందు ఒక 2 minutes బ్యాక్ నేను చేసిన డిజైన్ బాగుండే అని అనిపిస్తే యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ టు దాట్ అట్లా. సో నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఒక సెట్, నాకు నచ్చిన సెట్ని పక్కన పెట్టేసుకొని దాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటా ఇంకొక దగ్గర చేసుకొని దాంట్లో ఎడిట్స్ చేసుకుంటా. నాకు నచ్చలేదు, ఇంకా కొంచెం టిల్ట్స్ ఇవ్వాలి నేను వీటికి అని అనుకుంటే. సో ఫిగ్మాలో ఉన్న ఆప్షన్స్లో ది బెస్ట్ ఆప్షన్ క్రియేటింగ్ అ కాంపోనెంట్ సెట్ అండ్ మేకింగ్ అ కనెక్షన్ టు దెమ్. ఇచ్చే కనెక్షన్తో నువ్వు డిజైన్ చేసే యానిమేషన్తో నీ ఫైనల్ ప్రోడక్ట్ బేస్ చేసుకొని ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేసిన అంటే అన్నిటినీ సెలెక్ట్ చేసుకుని అలైన్ చేసుకున్నా ఫస్ట్ నీట్గా, లేకపోతే అది మన యూఐలో లేకపోతే ఎండ్ ప్రోడక్ట్లో డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి వాటన్నిటిని కూడా నేను ఇక్కడ వీటితో అలైన్ చేసుకున్నా, ఈ మిడ్ అలైన్లో. ఇంకా డిస్ట్రిబ్యూట్ వర్టికల్ స్పేసింగ్ అనే ఆప్షన్తో టైడీ అప్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ చేసిన తర్వాత ఈ మొత్తం కాంపోనెంట్ సెట్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్ ఉన్నాయిగా, ఇదే మనం గ్రూప్ చేయొచ్చు లేకపోతే కాంపోనెంట్ సెట్ చేయొచ్చు. క్రియేట్ అ కాంపోనెంట్ సెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక కాంపోనెంట్ సెట్ వచ్చింది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా యాక్షన్లో ఉన్నాయని అర్థం. మీరు ఏ సెట్టింగ్ ఇచ్చినా అవి తీసుకునే క్యాపబిలిటీ ఉంటుంది వాటికి. సో ఒక్కొక్క కాంపోనెంట్ని సెలెక్ట్ చేసుకుంటూ నాకు ఫస్ట్ ఇది రావాలి కాబట్టి దీన్ని ముందు పెట్టుకున్నా. తర్వాత ప్రోటోటైప్ మీద క్లిక్ చేయాలి. ఇంతవరకు ఇది డిజైన్ మోడ్లో ఉంది. సో మనం ప్రోటోటైప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడన్నా సెట్ చేయొచ్చు స్క్రోల్ బిహేవియర్ అండ్ ఇంటరాక్షన్స్, లేకపోతే ఇక్కడే ఉన్న చిన్న ఐకాన్ యాక్షన్స్తో మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడున్న ప్లస్ నొక్కాలి, ఇక్కడున్న ప్లస్ నొక్కొచ్చు, బట్ అది డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తుంది. సో నాకు అది రిస్కీగా అనిపిస్తుంది ఎప్పుడు. సో నా ఒపీనియన్లో నేను ఇక్కడున్న వైట్ సెలెక్ట్ చేసుకుంటా, అప్పుడు నాకు వైరింగ్ వస్తుంది ప్రోటోటైపింగ్. సో నేను దీనికి కనెక్షన్ ఇచ్చుకుంటా. ఆల్రెడీ నేను ఇచ్చిన కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయడం నాకు భయం, అందుకని నేను ఉన్నదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఇంటరాక్షన్ అనే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది ఇట్లా, ఈధర్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో నేను ఈజీగా ఉంటుందని నేను ఏం చేసిన అంటే ప్రతి ఒక్క ఫ్రేమ్కి ఒక్కొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఇచ్చేసిన. ఇట్లా BCDE అలా 6 వరకు ఉన్నట్టున్నాయి నా దగ్గర, 6 సెట్స్ చేసిన. సో ఇప్పుడు ఇంటరాక్షన్స్ చూద్దాం. సో A to Bకి నేను ఏం ఇంటరాక్షన్ ఇచ్చిన అంటే ఆఫ్టర్ డిలే అంటే ఏంటంటే మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రోటోటైపింగ్ ప్రివ్యూ క్లిక్ చేయగానే దానంతట అదే స్టార్ట్ అయిపోతుంది యానిమేషన్, మీకు చూపిస్తుంది ఎట్లా అనేది. నేను జస్ట్ టైం సెటప్స్కి ర్యాండమ్గా 800 milliseconds ఇచ్చిన, కొంచెం నాకు స్లోగా కావాలి కాబట్టి అందుకని 800 milliseconds. నెక్స్ట్ ప్రాపర్టీ అంటే ఏంటంటే మీరు నెక్స్ట్ సెట్ చేసుకున్న ఫ్రేమ్ పేరు ఏంటి అనేది ఇది. నెక్స్ట్ అది B. నెక్స్ట్ యానిమేషన్లో టైప్స్ ఉంటాయి. సో మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి అది మారుతుంది, బట్ నాకు ఇన్స్టంటే కావాలి. ఎందుకంటే నాకు నార్మల్ యానిమేషన్ కావాలి, పాష్గా ఇట్లా మొత్తం పక్క నుంచి ముందు నుంచి పైనుంచి తేలడం అలా ఏమొద్దు, నాకు నార్మల్గా కావాలి డీసెంట్గా, కాబట్టి నేను ఇన్స్టెంట్ పెట్టుకున్నా. సో అట్ ద సేమ్ టైం అన్ని ఫ్రేమ్స్కి సేమ్ పాలసీ అప్లై చేసిన, సేమ్ ఇంటరాక్షన్. ఆఫ్టర్ డిలే 800 milliseconds, తర్వాత చేంజ్ టు నెక్స్ట్ ప్రాపర్టీ అండ్ యానిమేషన్ టు ఇన్స్టెంట్. సో అన్నిటికీ 6 వరకు అన్నిటికీ అది చేసుకుంటూ వెళ్ళిన, అన్నిటికీ. దీనికి కూడా చూద్దాం ఇప్పుడు. సేమ్
ఆఫ్టర్ డిలే 800 చేంజ్ టు నెక్స్ట్ ప్రాపర్టీ అండ్ యానిమేషన్ ఇన్స్టెంట్. అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక కన్ఫ్యూజింగ్ టాస్క్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ అని నొక్కితే సెలెక్ట్ చేసుకుంటే పేస్ట్ హియర్ అని కొట్టంగానే ఇంకొకటి వచ్చేస్తుంది ఇట్లా. ఓన్లీ ఈ ఫ్రేమ్లో ఉన్న కంటెంట్ మాత్రమే వస్తుంది. యాజ్ కాంపోనెంట్ 1 ఈస్ పేస్టెడ్ ఇక్కడ చూసుకుంటే. కాబట్టి ఈ కాంపోనెంట్ 1 వేరియబుల్ ఫామ్లో వస్తుంది మనకి, ఇన్స్టెన్స్ ఫామ్లో వస్తుంది. ఇది ఒక అన్ఫిల్డ్ డైమండ్ ఐకాన్ వస్తుంది ఇక్కడ. సో దానికి నేను ఒక ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకున్నా. ఈ రైట్ క్లిక్ ఇచ్చుకుంటే ఇక్కడ ఫ్రేమ్ సెలెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఫ్రేమ్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ ఫ్రేమ్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రేమ్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఆ ఫ్రేమ్ని నేను మొత్తం బౌండరీ కాకుండా ఈ నా బ్లూ ఫిల్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రెక్టాంగిల్ దీన్ని చేంజ్ చేద్దాం, రీనేమ్ బ్లూ బ్యాక్గ్రౌండ్. అది ఏ సైజులో అయితే ఉందో నా ఫ్రేమ్ని కూడా ఆ సైజులోనే సెటప్ చేసుకున్నా. ఈ రెక్టాంగిల్ 5కి మనం ఏం నేమ్ ఇద్దామంటే సంథింగ్ బఫరింగ్ ఏరియా ఆర్ హెల్పింగ్ ఏరియా ఆర్ హెల్ప్ ఏరియా. దిస్ ఈజ్ మై ర్యాండమ్ నేమ్. అలా పెట్టేసుకున్నా. ఎందుకంటే నాకు అన్నెసెసరీ ఈ పక్కనున్న స్పేస్ నా వీడియోలో రావద్దు కాబట్టి ఓన్లీ నేను ఎక్కడి నుంచి అయితే వాటిని హైడ్ చేశానో, ఎక్కడి నుంచి అయితే వాటిని బ్లూ బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేశానో అంతే రావాలి కాబట్టి నా ఫ్రేమ్ని నేను అంతే గీసుకొని దానిపైన పెట్టేసుకున్నా. మీరు ఇక్కడ జరిపేస్తే వచ్చేస్తాయి, మీరు బయటకు తీసుకెళ్తే వచ్చేస్తాయి, లోపలికి తీసుకెళ్తే వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకా మీరు జరిపేసుకోవచ్చు ఏదున్నా కూడా. ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్ని యానిమేషన్ చేద్దాం. ఫస్ట్ యానిమేషన్ ఇలా రాకపోవచ్చు. సో ఫిల్ స్క్రీన్ నొక్కాలి. దట్స్ ఇట్. ఇలా చేసుకోవాలి యానిమేషన్. మీకు ఇలా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా చాలా ఉంది. ఫిగ్మా ఈజ్ అ ఓషన్. సో ఇంకా చాలా ఆప్షన్స్ చాలా రకాలుగా వాడుకోవచ్చు. నాట్ ఓన్లీ డిజైనింగ్లో ఉండే యానిమేషన్స్ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంది, ఇంగ్లీష్లో, తెలుగులో. ఎవ్రీబడి ఈస్ ప్రేజింగ్ ఫిగ్మా దీస్ డేస్. అండ్ చాలామంది యూఎక్స్ డిజైనర్స్ మంచి ఐడియాస్ని ప్రమోట్ చేస్తున్నారు ఫిగ్మాలో క్రియేట్ చేసుకునేవి. ఇంకా మీకేమైనా కావాలి, ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అంటే చెప్పండి. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆస్క్. ఖచ్చితంగా అడగండి. అడిగితే ఇంకా కొంచెం యానిమేషన్స్ చేద్దాం, ఇంకొన్ని చేసి ఇంకా డిస్క్రిప్టివ్గా చెప్తా. అండ్ దట్స్ ఇట్. దిస్ ఈజ్ యువర్ యూఎక్స్ ఫ్రెండ్. యాక్చువల్లీ ఈ వీడియో కూడా నేను ఈ ప్రెజెంటేషన్ కూడా ఫిగ్మాలోనే డిజైన్ చేసిన. I'll soon make a video on how I did this presentation or screens for this video as well. Bye.